హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటంటే కూలీ. కుర్చీ కోసం యుద్ధం, మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్. రజనీకాంత్ కూలీ ఫస్ట్ రివ్యూ. కూలీ రివ్యూ అనమాట. రజనీకాంత్ కింగ్ నాగార్జున కూలీ రివ్యూ వచ్చేసింది. ఇందులో ఏముంది, మ్యాటర్ ఏంటి వంటి వివరాలు తెలుసుకుంది. కూలీ రివ్యూ ఇన్ తెలుగు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున విలన్గా నటించిన సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఎల్సీయూ లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్కు సంబంధం లేదని ఇదొక స్టాండ్లోను ఫిల్మ్ అని దర్శకుడు కన్ఫర్మ్ చేశారు. మరి సినిమాలో ఏముంది, ఏమిటి అనేది ఫస్ట్ రివ్యూలో తెలుసుకోండి. ఆ కుర్చీ కీలకం, దానికోసం యుద్ధం. కూలీ ట్రైలర్ చూసారా? జాగ్రత్తగా గమనిస్తే అందులో ఒక కుర్చీ కనబడుతుంది. ఆ కుర్చీ కోసం కొందరు చేసిన యుద్ధమే కూలీ. ఆ కుర్చీలో ఏముంది అంటే, ఈ ప్రపంచం నుంచి ఒక మనిషిని ఎటువంటి ఆధారాలు నామరూపాలు లేకుండా మాయం చేసే శక్తి ఆ కుర్చీకి ఉంది. స్నేహితులుగా సత్యరాజ్, రజనీకాంత్. కుర్చీని తయారు చేసిన సత్యరాజ్. నెక్స్ట్, కూలీ సినిమాలో రజనీకాంత్, సత్యరాజ్ స్నేహితులుగా నటించారు. ఆ కుర్చీని తయారు చేసింది సత్యరాజ్. దానికోసం సైమాన్ నాగార్జునతో పాటు మరికొందరు ట్రై చేస్తారు. వాళ్ళు ఎవరు, ఏమిటి, స్నేహితుడి కోసం రజనీకాంత్ ఏం చేశారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో యాక్షన్ ఒకటే కాదు, ఉమెన్ ట్రాఫికింగ్ కూడా టచ్ చేస్తారు దర్శకుడు లోకేష్ కనకరాజు. 3 ట్విస్టులు, 6 యాక్షన్ బ్లాక్లు. రజనీకాంత్ మార్క్ యాక్టింగ్ అండ్ లోకేష్ స్క్రీన్ ప్లే. ఇప్పటి వరకు లోకేష్ కనకరాజు తీసిన సినిమాలలో కంపేర్ చేస్తే స్క్రీన్ ప్లే పరంగా కూలీ ద బెస్ట్ అని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లేలో భాగంగా ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఆడియన్స్ వావ్ అంటూ ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్లోకి సినిమా చూస్తారని తెలుస్తుంది. మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద హైప్ మరింత పెంచడం గ్యారంటీ. అయితే ట్విస్ట్ అన్నీ రివీల్ అయ్యాక కథనం మీద ఆడియన్స్లో ఆసక్తి తగ్గుతుందని చెప్పవచ్చు. కూలీ ఫస్ట్ డే అట్ ద డేట్ 100 కోట్లు ప్లస్ అడ్వాన్స్ బుకింగ్స్తో దుమ్ము రేపుతున్న రజనీ లియోను దాటుతుందా అంటే, అదరగొట్టిన రజనీకాంత్ నాగు విజయ విలనిజం సూపర్. ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చేలా సాహిబ్ షాయిర్. దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోలకు మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. కూలీలోనూ రజనీకి మంచి సీన్లు రాశారట. అందులో ఆయన అదరగొట్టారట. నాగార్జునను ఒక స్టైలిష్ విలన్ క్యారెక్టర్లో చూడటం జనాలకు కొత్తగా ఉంటుంది. స్క్రీన్ మీద స్టైల్గా కనిపిస్తూ శాడిల్డ్ విలనిజం చూపించారు నాగార్జున. రోలెక్స్ తరహాలో ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ ఆకట్టుకోవడం ఖాయం. అయితే అందరికంటే మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ షాక్ ఇస్తుంది. శృతి హాసన్ డి గ్లామర్ రోల్ చేశారు. నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో ఆవిడ ఆకట్టుకున్నారు. ప్రత్యేక గీతంలో పూజా హెగ్డే సందడి చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించారు. సినిమాకు సంగీతం కూడా బిగ్ ప్లస్ పాయింట్గా మారిందనమాట. ఇదండి కూలీ మూవీకి సంబంధించిన రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్.